హాయ్ గైస్, వెల్కమ్ టు సీకేబిఎస్ టెక్స్‌లా. అయితే నేను లింక్స్ ఎలా జనరేట్ చేయాలి అనే వాటి గురించి ఒక వీడియో చేసేసాను కదా! అయితే గైస్, వీడియో ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బావుంటుంది గూడా. ఆ! ఇప్పుడు మనం మీషో ప్రోడక్ట్ అది ల్ ఫోటో అండ్ లింక్ ఈ రెండిటిని మనము పోస్ట్ ఎలా చేసుకోవచ్చు అనే టాపిక్ గురించి ఐ మీన్ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఇట్లా ఎలా చేసుకోవచ్చు మనము అనే దాని గురించయితే నేనైతే చెప్తున్నా. బావుంటుంది. ఇట్లా, ఇట్లా యూజ్ ఏంటంటే చెప్తా. ప్రొడక్ట్‌ని చూసి కొంచెం కొంతమంది అట్రాక్ట్ అయ్యే వాళ్ళుంటారు గదా! అయితే ఆ పిక్‌ని చూసి బావుందా? బాలేదా? అని చెప్పేసి లింక్‌ని క్లిక్ చేసి చూడాలని అనుకునే వాళ్ళు గూడా ఉంటారు గదా! సో, వాళ్ళకి యూజ్ అయితదనమాట. ఇట్లా గూడా మనకి యూజ్ అయితది. వాళ్ళకి యూజ్ అయితది. ఇలా కూడా అనేది మనం పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా పోస్ట్ చేసుకున్నా గూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇట్లా గూడా పోస్ట్ చేసుకోవచ్చు. అని దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్లా గూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మీషో ప్రొడక్ట్స్ ఇట్లా గూడా కొనుక్కోవడానికి అవకాశాలున్నాయి. వాళ్ళు చూసి వాళ్ళంతకు వాళ్ళే చూసి కింద రివ్యూస్ అన్నీ చూసి తీసుకుంటారు కదా! మనం వీడియోలో చెప్పకపోయినా వాళ్ళంతా వాళ్ళే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళకి గూడా మనం గూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి గదా! సో, ఇట్లా గూడా అనేది మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇట్లా గూడా పోస్ట్ చేసి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయొచ్చు. మన ఇట్లా గూడా మనకు సబ్‌స్క్రైబర్స్ వస్తారు. ఫాలోవర్స్ కూడా వస్తారు ఇట్లా గూడా. ఇట్లా ఒక ప్రొడక్ట్ గురించి ఇట్లా పెట్టింది అంటే కొంచెం వాళ్ళు గూడా చూస్తారు గదా! సో, అదే అన్నమాట. ఈ ఈ రెండిటిని మనము ఎట్లా పోస్ట్ చేయొచ్చు ఫేస్‌బుక్‌లో అండ్ యూట్యూబ్‌లో నేను చూపిస్తా. పక్కన స్క్రీన్ అయితే వస్తది. చూసేయండి. ఓకేనా గైస్? ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మీషో యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బై సపోజ్ నేను ఇప్పుడు ఈ వాల్‌పేపర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్నయితే విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. అండ్ షేర్ బటన్ ఉంది కదా! షేర్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ ఫోటోస్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆ ఫోటోస్ అన్నీ కూడా డౌన్‌లోడ్ అయితాయన్నమాట. వీటిని డౌన్‌లోడ్ చేసేసుకొని ఇవి డౌన్‌లోడ్ అవ్వగానే మన గ్యాలరీలోకి అయితే పోతాయన్నమాట. 4 ఉంది. సారీ, గ్యాలరీ అయితే ఓపెన్ చేసుకోండి. మొత్తం దీన్నైతే సెట్ డౌన్ చేసేసుకొని గ్యాలరీ అయితే ఓపెన్ చేసేసుకోండి. దీన్ని మొత్తం సెట్ డౌన్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫొటోస్ అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. ఏదో ఒక ఫోటో తీసుకొని దాన్ని కొంచెం అనేది ఎడిట్ చేసుకోండి ఫోన్లోనే. ఎందుకంటే వేరే వాళ్ళ నంబర్స్ అనేది అక్కడ యాడ్ అయి ఉంటుంది. ఆ నంబర్ లేకుండా మనం ఎడిట్ చేసుకొని మనం అనేది పోస్ట్ చేసుకోవాలన్నమాట. ఊరికే ఆ నంబర్తోనే పోస్ట్ చేసామనుకో వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్నైతే కొంచెం అలా ఎడిట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఏదైనా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ కదా, ఏదైనా రెండు ఆర్ మూడు ఎన్నో ఎడిట్ చేసి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా దాన్ని మొత్తం సెట్ డౌన్ చేసేసుకొని మళ్ళీ యాప్ని అనేది ఓపెన్ చేసుకోండి. మీషో యాప్ని అనేది ఓపెన్ చేసేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయండి. ఇది గెట్ లింక్ కమిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ క్లిక్ చేసుకోండి. విష్ లిస్ట్లో ఉంది కదా, అది విష్ లిస్ట్లోని తీసుకోండి. క్లిక్ చేయండి రెక్టాంగులర్ బాక్స్, డన్ అని చేయండి. ఇక్కడ షేర్ టు ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ ముందు అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇంటర్ఫేస్ మన ఫేస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ ఫోటో గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీ మీద క్లిక్ చేసేసుకోండి. మనం ఎడిట్ చేసిన ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అయితే లింక్ని అయితే పేస్ట్ చేయండి. ఆ ఫోటోకి సంబంధించిన లింక్ ఉంటుంది కదా, అది పేస్ట్ చేసి నెక్స్ట్ పెట్టి షేర్ అని క్లిక్ చేయండి. ఇక్కడితో అయితే ఇది పోస్ట్ అయితే అయిపోయా. ఇక్కడితో మనం అనేది మన ప్రోడక్ట్ అయితే ఇక్కడైతే మనం పోస్ట్ చేసేసినాం. ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే ఇలా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తా. డైరెక్ట్ అయితే యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. సేమ్ లింక్ అదే ఓపెన్ చేసి గెట్ లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని అండ్ సేమ్ డన్ కొట్టేసి షేర్ టు యూట్యూబ్ మన ఇంటర్ఫేస్ యూట్యూబ్కి వెళ్తుంది అనమాట.
ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ క్లిక్ చేసేసుకొని మనం పోస్ట్ కదా చేయాల్సింది, పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో తీసుకొని పైన మెసేజెస్ అని ఉంది కదా, అక్కడ అనేది పేస్ట్ చేయండి. లింక్ని పేస్ట్ చేసుకొని పైన పోస్ట్ ఉంది కదా, పోస్ట్ చేసేయండి. అయిపోయా. ఇలా అయితే మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 వేస్లో పోస్ట్ చేసుకొని ఇలా కూడా కమిషన్స్ అనేది మనం ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా 2 వేస్లో కూడా మన ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది కదా ఏదైనా సరే. సో ఇంకా దాన్ని మొత్తం నీట్గా సెట్ డౌన్ చేసేసుకోండి, పక్కన పెట్టేసేయండి. ఇదైతే ప్రాసెస్. ఇట్లా 2 వేస్లో లింక్స్ని కూడా జనరేట్ చేయొచ్చు. ఇట్లా ఫొటోస్ పెట్టి లింక్స్ని కూడా యాడ్ చేసి కూడా చేయొచ్చు. ఇదైతే వీడియో.